హీస్ అ డ్రీమర్, హీస్ అ పర్సన్ హూస్ ఒక స్టోరీ టెల్లర్, ఒక డైరెక్టర్, ఒక రైటర్, ఒక పర్సన్ హూస్ ఈవెన్ ఆర్ట్, హూస్ అన్ ఆర్ట్ అడ్మైరర్. అండ్ బేసిక్లీ లేబరర్ అంటే సమ్మన్ హూ ప్రతి ఒక్క దాంట్లో దిగిపోయి దాని మీద రీసెర్చ్ చేసుకొని ఫోకస్ పెట్టి ఒక పర్సన్ హూ వర్క్స్ విత్ దట్ మచ్ ఆఫ్ డెడికేషన్, ఏదైనా చేస్తే అంత డెడికేషన్ చేసిన ఒక పర్సన్ గుణశేఖర్ గారు. అండ్ ఈరోజు ఒక కొత్త రోల్ పోషిస్తున్నారు, అండ్ దట్ ఆల్సో యాజ్ అన్ యాంకర్. సో లెట్ us జాయిన్ అండ్ సీ వేర్ దిస్ గోస్. అనుష్క గారు, నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 years బ్యాక్ అనుకుంటా మీతో ఇలా లేజర్గా స్టోరీ చెప్పేటప్పుడు కూర్చున్నాను. అవును, ఇంట్లో వితౌట్ మేకప్. అవును, మిమ్మల్ని అప్పుడే చూడడం, ఆ, ఏది అంతసేపు అంత స్పెండ్ చేయడం, అవును అవును స్టోరీ చెప్పడానికి వచ్చాను ఆల్మోస్ట్ 3 years బ్యాక్. మళ్ళీ అంత లేజర్గా మిమ్మల్ని వితౌట్ మేకప్ మళ్ళీ ఇప్పుడే అవును ఇలా లేజర్గా కూర్చొని మాట్లాడడం. ఈ ఆల్మోస్ట్ 3 years కూడా మన ఇద్దరం ఎప్పుడు నేను ఆన్ లొకేషనే, ఆన్ లొకేషన్, మీరు డైరెక్ట్గా గెటప్ తోటి వచ్చేవారు. అవును. మీకు గుర్తుందా దాని తర్వాత ఒకరోజు నేను షూటింగ్ అయిన తర్వాత, నేను ప్యాకప్ అయిన తర్వాత మేకప్ తీసి వెళ్తున్నప్పుడు మీరు చూసి మీకు గుర్తుపట్టలేదు, ఎవరైనా గుర్తుపట్టలేదు ఎవరు. నేను అస్సలు గుర్తుపట్టలే. ఐ థింక్ ఆల్సో బికాస్ మన 2.5 years ఫుల్ గెటప్ లుక్, డిఫరెంట్ లుక్స్ అన్ని చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది. కరెక్టే. నెక్స్ట్ నాకు అంటే అనుష్క అంటే నాకు మీరు మిమ్మల్ని సెట్ లో చూసి ఆ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసి అలవాటు అయిపోయి ఇక్కడ సడన్గా చూస్తే నాకు కూడా అదే కరెక్ట్. ఐ హావ్ టు సీ ద పోస్టర్ మీ పక్కన చూస్తేనే నేను ప్లేస్ అని అనిపిస్తుంది. నాకు కూడా అంటే తర్వాత మధ్యలో మీ సినిమాలు ఏమొచ్చినా నాకు, నేను టు బీ ఫ్రాంక్ చూడబుద్ధి కాలేదు. ఎందుకంటే నాకు రుద్రమదేవ్ అనగా అలా ఫిక్స్ అయిపోయారు మీరు. అవును, మిమ్మల్ని మళ్ళీ మామూలు డ్రెస్లో కూడా ఎందుకో నేను చూడటానికి ప్రిఫర్ చేయలేదు. అవునవును, మామూలు స్టిల్స్ అయ్యి వచ్చినా సరే నేను పక్క పెట్టేసేవాడిని. అంటే అంతలాగా నాకు రుద్రమదేవ్ అంటే ఇంకా అనుష్క అనేది అలాగ ప్రింట్ అయిపోయింది. బై దెన్ మీరు ప్రెస్ రిలీజ్ ఇచ్చేసారు నేను చేస్తున్నానని. సో నేను గూగుల్ చేస్తే ఆ గూగుల్లో ఫస్ట్ నేను రుద్రమదేవి అని టైప్ చేస్తే ఇమేజెస్, బికాజ్ అప్పుడు నాకు తెలియదు ఇమేజెస్ లేవని. సో టైప్ చేస్తే ఆల్ ద ఇమేజెస్ ఆర్ మై ఇమేజెస్. రుద్రమదేవి ఎలా ఉంటారని ఇప్పటివరకు కాదు, ఇంక ఫ్యూచర్లో కూడా తెలీదు. ఫ్యూచర్లో కూడా మీరే. సో మీరు అలా చేసేసారు. మీరు అప్పుడు అలా మీకు తెలుసు కదా రెఫరెన్స్ పాయింట్ లేదని. మీరు ఆ రుద్రమదేవి లుక్కి మీరు ఎలా క్రియేట్ చేశారు, ఐఎమ్ ద పర్సన్, కానీ ఆ లుక్ క్రియేట్ చేసింది మీరు విత్ యువర్ టీమ్. ఆ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు అనిపించలేదా ఇప్పుడు రుద్రమదేవిని ఎవరు చూడలేదు, ఇప్పుడు నేను ఒక కొత్త లుక్ క్రియేట్ చేస్తున్నాను, మీకు యు డోంట్ ఫీల్ స్కేర్డ్ అంటే? 8th standard చదువుతున్నప్పుడు రుద్రమదేవి మా నాన్ డీటెయిల్ అనమాట, ఆ బుక్లో చదివి ఈ కథకి స్టోరీకి ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి సరే అంటే నేను డైరెక్టర్ అవుతాను కూడా నాకు తెలియదు, బట్ భలే ఉంది అసలు స్టోరీ అది నిజంగా జరిగిందంటే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను. సో ఆ తర్వాత చాలా టర్న్స్ ట్విస్ట్లు తీసుకున్న తర్వాత ఓకే నేను నాకు ఇలాంటి సినిమా చేద్దామని అనిపించినప్పుడు అసలు ముందు రుద్రమదేవి ఎవరు నేను నా థాట్ అనుకున్నప్పుడు మీరు అరుంధతి కూడా చేయలేదు. నాకు తెలిసి మీ సూపర్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే నేను 2003 ఒక్కటి తర్వాత ఇమ్మీడియట్గా ఈ ఫిల్మ్ చేయాలని యాక్చువల్గా చాలా సీరియస్గా టేకప్ చేశాను. అప్పటి నుంచి అన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను లేదు ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలని. సో 2004 నుంచి ఒక R&D టీమ్ని అది పెట్టి ప్యారలల్గా వర్క్ చేస్తున్నాను. సో నా మైండ్లో అసలు రుద్రమదేవి నేను ఎవరిని ఊహించలేకపోతున్నాను, ఎవరన్నా కొత్తగా ఉంటే బాగుంటుంది అనేది కూడా అనిపించింది. సో అప్పుడు అలాంటప్పుడు యాక్చువల్గా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఎక్కడైనా సరే, సో హీరోయిన్ ఓరియంటెడ్ మీద ఇంత బడ్జెట్స్తో తీయడం అనేది ఈవెన్ ఒక్కళ్ళలాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కూడా వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఎందుకు ఇది దీన్నే హీరో ఓరియంటెడ్గా చేయొచ్చు కదా, రుద్రమదేవిని స్పెషల్ అపీరెన్స్ పెట్టవచ్చు కదా, గోన గన్నారెడ్డి అని తీయొచ్చు కదా అని అలా నన్ను ప్రపోజ్ చేసేవారు. నాకు అది అసలు అలా తీయడం అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు. నేను ఇన్స్పైర్ అయిందే రుద్రమదేవి కథకి, అందులో గోన గన్నారెడ్డి స్పెషల్ అపీరెన్స్గా ఉంటే చాలా హైలైట్ అవుతుంది, బట్ తన ఓరియంటేషన్లో తీయాలని ఏమాత్రం ఐడియా లేదు. సో ఇంకా దాంతో ఐడియాని ఆల్మోస్ట్ అలా పక్కన పెట్టి ఇంక మామూలు రెగ్యులర్ సోషల్ ఇంక అందరూ ఒక్కళ్ళంటి అడుగుతారు కదా, ఇంక అలాంటి ఒక సక్సెస్ ఉండేసరికి మనకి అలా వెళ్తున్నాను. కరెక్ట్గా ఆ టైంలో అరుంధతి
శ్యామ్ గారి చూశాను. చూసిన తర్వాత చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే సూపర్లో మీరు చాలా రాగా కనిపిస్తారు. మీరు అంటే ఒక యాక్ట్రెస్ అని అనిపించేలా కూడా ఉండదు. పాపం తను ఏదో యోగా చేసుకుంటే తీసుకొచ్చి ఆమెను ఒక హాబీగా చేయించారు అని ఒక రానెస్. బట్ అందులో కూడా బాగుంటారు మీరు. రానెస్ భలే ఉంది ఎంఏ అని అనుకుంటాం తప్పితే ఈ ఎంఏ మీద అరుంధతి లాంటిది ఊహిద్దామని మాత్రం ఎవరు సాహసం కూడా చేయరు. సో అలాంటిది శ్యామ్ చేసి మిమ్మల్ని మోల్డ్ చేసి మీరు కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 years డెడికేట్ అయిపోయారు ఆ క్యారెక్టర్కి. ఆ రిజల్ట్ ఆన్ స్క్రీన్ కనిపించింది. సో దాంతో నాకు అబ్బా ఈ ఎంఏ అయితే చాలా బాగుంటుంది అని అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇంకో భయం ఏంటంటే మళ్ళీ అరుంధతి గుర్తు రాకూడదు. నేను రుద్రమ్మదేవి స్టార్ట్ చేస్తే రుద్రమ్మదేవి కనిపించాలి తప్పితే అరుంధతి, ఎందుకంటే అది డిఫరెంట్ జోనర్. రుద్రమ్మదేవి అనేది హిస్టారికల్ జరిగిన కథ. వాళ్ళ మైండ్లో ఒక హిస్టారికల్ ఒక 800 years బ్యాక్ ఒక లివింగ్ క్యారెక్టర్ని చూస్తున్న ఫీలింగ్ కలిగించాలి వాళ్ళకి. సో ఈ ప్రాసెస్లో వన్స్ నేను తీద్దాం డిసైడ్ అయిన తర్వాత అనౌన్స్ చేశాను ప్రాజెక్ట్. ఫస్ట్ ఇంకా అప్పుడు మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేయలేదు. అనౌన్స్ చేసి కొత్త వాళ్ళకే వెళ్దాం చూద్దాం అసలు ఎంతవరకు అంటే నేనే డిసైడ్ అయిపోయాను నేనే ప్రొడ్యూస్ చేయాలని. ఇంకా అందుకని నో బ్యారియర్స్ అనమాట. ఇంకా వాళ్ళని పెట్టాలి వీళ్ళని పెట్టాలని ఓకే మనమే వెళ్దాం అని ఇంకా ఈ ప్రాసెస్లో అనౌన్స్ అవ్వటం ఏంటి, నాకు పబ్లిక్ నుంచి ప్రెస్ నుంచి చాలా డిమాండ్ వచ్చింది. రుద్రమ్మదేవి అంటే ఎవరో కాదు అనుష్క, నీకు అనుష్క కరెక్ట్ అని. వాళ్ళందరికంటే ముందు ఐడియా నాకు వచ్చింది, కానీ నేను భయపడుతున్నాను మళ్ళీ అరుంధతి షేడ్ అసలు రాకూడదు. బట్ అందరూ మొత్తం వంగ అనమాట, అనుష్కని పెట్టండి అని. సో మధ్యలో వేరే వేరే పేర్లు రాశారు వాళ్ళు, ప్రెస్ వాళ్ళు ఊహించి వాటిని కూడా డిస్కార్డ్ చేశారు అందరూ. అమ్మో అసలు అనుష్క తప్పితే మీకు ఇండియాలో వేరే ఎవరు దొరకరని. అంటే పీపుల్స్ చాయిస్, పబ్లిక్ చాయిస్ ఇది. మనం ఆల్వేస్ పబ్లిక్ చాయిస్తో వెళ్ళటం అనేది దాన్ని మించిన మంచి ఇది లేదు కదా. సో అప్పుడు నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ముందు కూడా నేను కొంత ఎక్సర్సైజ్ చేశాను. అసలు మీరైతే ఎలా ఉంటారు, కొన్ని స్కెచెస్ వేసి కొన్ని వేసుకొని చూసుకున్నాను నేను. అంటే నేను స్ట్రాంగ్గా ఫస్ట్ గెటప్ని నమ్ముతాను. ఇలాగా నేను వర్కౌట్ చేసి తరణి గారితో స్కెచ్లు, మన నేతా గారితో కాస్ట్యూమ్ డిజైను ఇవన్నీ ఆల్రెడీ చేశాను. చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే మిమ్మల్ని అప్రోచ్ అవుద్దామని. బట్ మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనేసరికి నాకు డౌట్ ఏంటంటే మీరు అరుంధతి తర్వాత చాలా ఫిలిమ్స్ హీరోయిన్ ఓరియంటెడ్ రిజెక్ట్ చేశారని. అవును అవును, చాలా ఆఫర్లు వస్తే కూడా చాలా యాక్చువల్లీ అరుంధతి లాగా ఉండింది. సేమ్ అరుంధతి లాగా ఇంకొకటి చేసి ఏంటి యూజ్ అని, అలాంటి ఇంకొకటి చేయకూడదు. దట్ వాస్ ద ప్రాబ్లమ్. ఈవెన్ నేను కూడా ఫేస్ అయిన ప్రాబ్లం అదే. అంటే చాలా పెద్ద ఆఫర్లను రిజెక్ట్ చేశారని, మంచి టీం వచ్చినా సరే మీరు రిజెక్ట్ చేశారని విన్నాను. నాకు చిన్న భయం ఉంది, కొంపతీసి అమ్మాయికి తెలియదు కదా హిస్టరీను, ఈ రుద్రమ్మదేవి క్యారెక్టర్ తాలూకు ఇది వాల్యూ కానీ ఇది తెలియదు కదా, గబుక్కున అమ్మాయి రిజెక్ట్ చేస్తుందా అని కూడా నాకు చిన్న డౌట్ ఉండింది. సో అని డౌట్ తోటే రఘు గారిని కన్సల్ట్ చేయటం. ఈవెన్ రఘు కూడా చెప్పాడు నాకు, సార్ తను మరి చాలా పెద్ద పెద్ద ఆఫర్లు తను రిజెక్ట్ చేశారు, మేబీ మరి రుద్రమ్మదేవి అంటే నాకు తెలిసి అది ఎవరు, అది జీవితంలో లైఫ్ టైం ఆపర్చునిటీ సార్, మరి ఆ అమ్మాయి ఏమంటారో నేను మాట్లాడతాను అనేసరికి మీరు పాజిటివ్గా వెంటనే రమ్మన్నారు. సో నాకు కూడా ఫస్ట్ దగ్గర కూడా నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది హిస్టారికల్ క్యారెక్టర్ అని తెలుసు నాకు, అంతే. నాకు మళ్ళీ అది కూడా అలాగే ఉంటుంది, లైక్ జస్ట్ ఓన్లీ పవర్ ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు వచ్చి నాకు నెరేట్ చేసిన తర్వాత I was shocked and it took me so much time to get over it that actually even shooting చేస్తున్నప్పుడు కూడా ఆ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు ఒకటి యాక్చువల్లీ ఎవరైనా స్టోరీ చూస్తే ఎవరైనా మంచి స్క్రిప్ట్ రైటర్ స్టోరీ ఇంత మంచి స్క్రిప్ట్ రాస్తారు అనుకుంటారు. బికాజ్ ద కైండ్ ఆఫ్ ఎమోషన్స్ రుద్రమ్మదేవి లైఫ్లో ఆ టైంలో ఉండే ఎమోషన్స్ ఎవరైనా చూస్తే ఎంత బాగా రాశారని అనుకుంటారు, కానీ నిజంగా జరిగిందని ఎవరు నమ్మరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బిలీవ్.
నాకు కూడా స్టోరీ వింటున్నప్పుడు ద ఫ్యాక్ట్ దట్ ఇలా జరిగిందని అనుకుంటేనే ఇట్ వాస్ గివ్ మీ గూస్ బంప్స్. నేను ఆ క్వశ్చన్ అడగాలనుకున్నాను, మీరే ఆన్సర్ చెప్పేసారు. అంటే ఇలాగా చాలా ఆఫర్లు రిజెక్ట్ చేసిన మీరు నేను వచ్చి రుద్రమదేవి ప్రపోజల్ చెప్పేసరికి అసలు ఎలాగా మీరు చేద్దాం డెసిషన్ తీసుకున్నారు? స్టోరీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 15 minutes తర్వాత నాకు ఏ డౌట్ లేదు హెడ్లో, అస్సలు డౌట్ లేదు. బట్ ఐ వాజ్ ఇన్ స్టేట్ ఆఫ్ షాక్ దట్ మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి సౌత్ అమెరికా లేదంటే ఎక్కడనే ఎనీ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్లో ఏం జరుగుతుంది, మార్స్లో ఏం జరుగుతుందని మనకు తెలుసు. ఎవ్రీ ప్లేస్లో ఏం జరుగుతుందని మేము కూర్చొని గూగుల్ చేస్తాం, అది చేస్తాం, చదువుతాం, ఇన్ఫర్మేషన్ చదువుతాం. బట్ వెరీ సాడ్ దట్ మన హిస్టరీలోనే ఇంత ఒక సెన్సిటివ్ టాపిక్, ఇంత ఒక పెద్ద గొప్ప క్వీన్ అండ్ ఎంత షేడ్స్ ఉన్నాయి దాంట్లో, అదన్నీ ఎలా తెలియకుండా వెళ్ళిపోయిందని ఐ వాజ్ షాక్డ్. ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములైతే ఒకే నది నీళ్లు తాగి బతికేవాళ్ళం. అన్నదమ్ములం అక్కా చెల్లెళ్ళం కాలేమా? ఆర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బికాజ్ వాళ్ళు హిస్టరీ టీచ్ చేసేది అలా, మీరు చదివి మీరు ఇన్స్పైర్ అయ్యారు. కానీ మన బుక్ చూస్తున్నప్పుడు దిస్ క్వీన్ ఫ్రమ్ దట్ క్వీన్ ఓకే బై హార్ట్ చేయండి అని. దెన్ ఐ థాట్ ఓకే ఇలాంటి ఒక మూవీ మన తెర మీద తీసుకుని వస్తే ఎన్ని మంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అవుతారు మన హిస్టరీ గురించి. నాకు ఈ రీజన్ బాగా నచ్చిందండి. జనరల్గా హీరోయిన్లు ఎవరికైనా ఎలాంటిది ఒక డ్రీమ్ రోల్ కదండి, చాలా ఎమోషన్స్ ప్లే చేయొచ్చు, చాలా అవార్డులు కొట్టచ్చు అనే సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరు అసలు ఇన్ డెప్త్కి వెళ్ళి మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ హిస్టరీ అనేది ఇంపార్టెన్స్ ఎంత ఉందని మీరు ఇట్స్ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఐ వాజ్ అషేమ్డ్ జెన్యున్లీ చెప్పాలంటే. హౌ కమ్ నేను స్కూల్ ఫినిష్ చేశాను, కాలేజ్ ఫినిష్ చేశాను, డిగ్రీ అన్నీ చేశాను, కానీ దట్ ఆల్సో ఇట్ ఈస్ నాట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రం కాదండి. ఆ టైంలో విట్స్ ఈ సౌత్ ఇండియా, ఇట్స్ ద హోల్ థింగ్. కానీ వీ డోంట్ నో దట్. బట్ వాట్ ఈస్ నైస్ ఇస్ ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి చూస్తే ఇట్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. వాళ్ళు చదువుతున్నప్పుడు చూస్తే ఇట్ విల్ బీ కరెక్ట్. ఇది చాలా చాలా బాగుంది, నో బాగా నచ్చింది మీరు. అంటే రుద్రమదేవి ప్రాజెక్ట్ను ఒప్పుకోవడం వెనకాతలు ఉన్న మంచి ఉద్దేశం అనేది ఇన్స్పిరేషన్ అండి, ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. మీకు ఎప్పుడైనా ఒక్క స్టేజ్లో అసలు ఇంత ఎఫర్ట్ పెడుతున్నామే అంటే, నాకే డౌట్ ఏంటంటే అప్పుడప్పుడు మీరు హార్నెస్ మీద వేలాడుతున్నప్పుడు నేనే మానిటర్లో చూస్తూ ఈ అమ్మాయికి పాపం ఆల్మోస్ట్ 3 years నుంచి మన సినిమాలో ఉంది. 3 years అంటే హీరోయిన్లు జస్ట్ మాకు 40-60 మ్యాక్సిమం డేస్ మీకు రెగ్యులర్ హీరో సినిమాల్లో అవసరం అవుతాయి. సో అలాంటిది ఒక 60 రోజులు వేసుకున్న ఇయర్లీ ఈజీగా 3 movies చేయొచ్చు. సో 3 moviesకి మీకు మంచి రెమ్యునరేషన్ వస్తుంది. సో అలాంటిది తను ఇంత ఎఫర్ట్ పెడుతుంది ఒకే సినిమా మీద. ఎవరికైనా డబ్బు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్, చాలా అవసరం కదా. అలాంటిది అన్నీ సాక్రిఫైస్ చేసి ఈ అమ్మాయికి కూడా ఏదో రుద్రమదేవితో ఏదో రాసి పెట్టుంది. లేకపోతే నేను అనుకోవటం ఏంటి, తను వచ్చి ఇంత ఎఫర్ట్ పెట్టి అసలు దేన్ని లెక్క చేయకుండా ఇటు హెల్త్ని కానీ ఇటు మీ ఫిజికల్ మీ ఇది కానీ చాలా మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క షాట్ ఎంత పెయిన్స్ టేకింగ్ నాకు అనిపించింది. మీకు ఎప్పుడు అనిపించిందా? నేను మీరు సూపర్ అని చెప్పాను కదండి. నాకు ఫస్ట్ టైం ఫిలిమ్స్లో రావాలని నాకు అస్సలు లేదు ముందు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా నాకు సూపర్ చేశాను, అది చేశాను. ఐ మెట్ పీపుల్, కానీ ఐ ఆల్వేస్ ఫీల్ వెళ్ళిపోదాం నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, ఐ టు ఆల్వేస్ ఫీల్ దట్. దెన్ స్లోలీ విక్రమార్కుడు చేశాను, దాని తర్వాత శ్యామ్ గారితో వర్క్ చేశాను. అది వర్క్ చేస్తున్నప్పుడు సో మచ్ ఆ వర్కింగ్లో నేను నేర్చుకున్నాను. నాట్ ఓన్లీ యాజ్ యాక్ట్రెస్ అని కాదు, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. ఒక స్టోరీ టెల్లింగ్ మీద మన ఇండస్ట్రీ దే పుట్ crores and crores and crores ఆఫ్ మనీ అండ్ వన్ ఫ్రైడే రిలీజ్ అవుతుంది, 1 hourలో జడ్జ్ చేసేస్తారు అందరూ. సో ఆల్ దీస్ ఐ టు ఫీల్ ఇట్ ఈస్ వన్ డిఫరెంట్ వరల్డ్ అని. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. సో లెర్నింగ్ అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ అవార్డ్స్ అదన్నీ ఇంపార్టెంట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన ఏం చెప్పాలని అనిపిస్తుంది అది మన 100% చెప్పాలి. మనం పెట్టిన డబ్బు ఎవ్రీవన్ హ్యాస్, నోబడీ షుడ్ లూజ్ మనీ. దాని తర్వాత రుద్రమదేవి వచ్చినప్పుడు డెఫినెట్గా యూ విల్ ఫీల్ ఓకే మానిటరీలీ అది ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది బికాస్ ఆఫ్ కమిట్మెంట్స్. బట్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వే అబవ్ ఆల్ ఆఫ్ దట్. క్రియేట్ చేసిన క్యారెక్టర్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ డూ జస్టిస్ అని. ఇది యాక్చువల్లీ జెన్యున్గా సమ్మన్ హూ ఇస్ దేర్. సో ట్రైంగ్ టు డూ జస్టిస్ టు దట్. మీ అదృష్టం ఏంటంటే, మీకు గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు
ఇలాంటి హిస్టారికల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయడానికంటే మంచి స్ఫురద్రూప్ అయి ఉండాలంటారు. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు వీళ్ళని చెప్పుకునేవారు. మీకు అలాంటి రూపం ఉండడం కూడా మీకు చాలా వరం. కేవలం అందమే కాదు, మీ హైట్ కానీ, మీ ఫిజిక్ కానీ, మీ ఫీచర్స్ కానీ అన్నీ కూడా అంటే ఒక హిస్టారికల్ క్యారెక్టర్. అంటే యాక్చువల్గా 13th సెంచరీలో ఆల్మోస్ట్ అందరూ ఆజాన్ బాహుల్ అనే వర్ణంలో ఉంది హిస్టరీలో, డిస్క్రిప్షన్లో కూడా. ఈవెన్ ఆజాన్ బాహుల్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 feet ఉండే వాళ్ళు అనమాట. మీకు అలాంటి ఇది ఉండడం కూడా అంటే ఈ క్యారెక్టర్కి ఇమీడియట్గా కనెక్ట్ అయిపోవడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ చైర్ మీద కూర్చున్న ఆ గ్రేస్ నాట్ ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ ఇవన్నీ అబవ్ ఆల్ అండి. అక్కడ మీ ఫీచర్స్ అంటే మీ ఫీచర్స్లో ఆ రాజస్వం కానీ, ఒక క్వీన్ అంటే ఒక వారియర్ క్వీన్ అన్నందుకు బెస్ట్ బర్త్డే గిఫ్ట్. నా బర్త్డే రోజు రిలీజ్ చేశారు. ఫుల్ హోల్ ఇండస్ట్రీ ఫోన్ చేసి ఐ వాజ్ షాక్డ్ అండి, బికాజ్ అన్ని కాల్స్ నాకు రాలేదు ఒక్క రోజులో. సో అందరూ ఫోన్ చేసి సో ప్రౌడ్. అండ్ రుద్రమదేవి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి డౌట్ ఉంది. వాళ్ళ మైండ్లోంచి కూడా అరుంధతి పోవాలి. సో వన్స్ ఎప్పుడైతే ఇది రిలీజ్ చేసామో అందరూ కూడా అబ్బా రుద్రమదేవి అంటే ఎలాగ ఉంటుందా, ఇంకా అసలు అరుంధతి మర్చిపోయాం. ఇంకా రుద్రమదేవి అనుష్కనగానే రుద్రమదేవి ఆ చైర్ మీద రాజస్వంగా కత్తి పట్టుకొని అలా చూడటం ఇంకా మా కళ్ళల్లో వచ్చేసింది అని అప్పుడు కనెక్ట్ అయిపోయానండి. నేను అప్పటి నుంచి కాన్ఫిడెన్స్ నాకు ఇంకా రెట్టింపైంది. అమ్మ ముందు గెటప్ వరకు కనెక్ట్ చేయగలిగాం. ఒకళ్ళకి స్కై ఇస్ ద లిమిట్ కదా, ఏదైనా ఒక రెఫరెన్స్ ఉంటే ఇలా ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు ఆ రోజుల్లో పెయింటింగ్స్, గోడల మీద పెయింటింగ్, క్లాత్ మీద పెయింట్స్ తప్పితే వేరే ఫోటోగ్రాఫ్స్ కానీ అలాంటివి లేవు కదా ఆధారాలు, శిల్పాలు. అలాంటిది వాళ్ళు ఇప్పుడు మైండ్లో ఓకే రుద్రమదేవి ఇలాగే ఉంటుంది, అనుష్కలానే ఉంటుందని వాళ్ళు ఫిక్స్ అయిపోవడం ఫస్ట్ లుక్ తోటి. నేను నిజంగా అప్పుడే కొంత కానీ ఈ ఫస్ట్ లుక్ మీకు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉండేది బికాజ్ ఫస్ట్ టైం ఒక లుక్ ని మీరు ప్రెజెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడే తెలిసిపోద్దండి అసలు ముందు వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతున్నారు అనేది. అది మనకు చాలా మంచి పాజిటివ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అది ఫస్ట్. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి సెల్ఫ్ ప్రొడ్యూస్ చేసుకొని మీకు ఎప్పుడు ఆ స్ట్రెస్ అంటే డెఫినెట్గా ఉందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటలెక్చువల్గా ఆలోచించి ఈ కథకి ఇన్స్పైర్ అవ్వలేదండి. ఒక కామన్ ఆడియన్గా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే కామన్ ఆడియన్గా నేను ఎంత ఇన్స్పైర్ అయినప్పుడు డెఫినెట్గా ఇది కామన్ ఆడియన్కి రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అండి. ఒక స్టూడెంట్గా చిన్న అబ్బాయిగా మీరు ఇన్స్పైర్ అయ్యారు. అంటే ఒక్కడో సినిమా నేను తీస్తున్నప్పుడు ఎంత ఇన్స్పైర్ అయ్యాను ఆ కథకి, ఇది బాగుంటుంది, అందరికి మంచి సక్సెస్ అవుతుందని ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను, అంతకు 10 రెట్లు కాన్ఫిడెన్స్తో ఈ సినిమాకి ఉన్నాను. ఎందుకంటే అంత కమర్షియల్ యాంగిల్ కనిపించింది నాకు ఇందులో. రుద్రమదేవి చరిత్రని నేనేదో డాక్యుమెంటరీగా చెప్తున్నాననేలాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఈ కథే చాలా కమర్షియల్గా అనిపించింది. సో అందువల్ల నేను కాన్ఫిడెన్స్ తోటి నేను సొంతంగా దిగడం కానీ ఇది పే చేస్తుంది అని నేను నమ్మానండి. ఆ నమ్మిన ఆ ట్రావెల్లో చాలా మీకు తెలుసు చాలా మనం అదే అడుగుతున్నా మీరు ఎలా, బికాజ్ ఒక సైడ్లో ఒక స్టోరీ అంటే డైరెక్ట్ చేయడం ఈజీ కాదు. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు ఒక్కటి నేను ఏం నోటీస్ చేశానంటే మీరు డైరెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ప్రతి దాని మీద మీరు కళ్ళు ఉంటుంది. ఈవెన్ నా కాస్ట్యూమర్ కూడా నా సారీ కరెక్ట్ కొంచెం యాంగిల్ కరెక్ట్ లేదంటే అది అన్నీ చూసుకొని ఉంటారు, అది చూస్తారు, అన్నీ చూస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఒక వెరీ బిగ్ బడ్జెట్ which is ఒకటి whether it is for a hero or a heroine, it is a big budget and దానిపైన ఒక women protagonist film చేస్తున్నారు. there so many and 3Dలో తీస్తున్నారు. ఇది how did you manage to? స్టోరీని నమ్మాను, ఆడియన్స్ని నమ్మాను. డెఫినెట్గా ఒక మంచి స్టోరీని సిన్సియర్గా హానెస్ట్గా చెప్తే ఆల్వేస్ ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పడతారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇది హిస్టారికల్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ కింద ఉండిపోవాలి, ఇంకా కొన్ని హిస్టారికల్ ఫిలిమ్స్ రావడానికి లీడ్ అవ్వాలి. సో అందువల్ల నేను ఇంకా ఎక్కడ కాంప్రమైజ్ క్వశ్చన్ లేదండి. ఎంత డిమాండ్ చేసిందో ఆ కథ దాని డిమాండ్ మేరకు పెట్టడం జరిగింది.
అలా పెట్టగలిగే ఇవన్నీ కూడా నాకు ఏర్పడ్డాయి. కొద్దిగా టైం తీసుకున్నా కూడా. అదే ప్రకాష్ రాజ్ ఒక సందర్భంలో ఒక మంచి మాట అన్నాడు, గుణ నువ్వేమీ భయపడకు, నువ్వు ఒక అద్భుతమైన సంకల్పంతో ఒక రుద్రమదేవి అనే ఒక ప్రాజెక్ట్ని మొదలెట్టావు. రుద్రమదేవి తెచ్చుకుంటుందయ్యా, నువ్వు దీనికి ఏం కావాలో, ఎవరు కావాలి, దీనికి ఏమేం కావాలి, లండన్లో రికార్డింగ్ కావాలా, దీనికి 3D కావాలా, దీనికి అల్లు అర్జున్ కావాలా, ఎవరు కావాలో వాళ్ళని రుద్రమదేవి తెచ్చుకుంటుంది, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండండి అన్న. అది నిజంగా వెరీ ట్రూ అండి, చాలా ట్రూ. అది నిజంగా నాకు చాలా కొండంత బలం ఇచ్చింది. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. ఇప్పుడు వన్ థింగ్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండి. ఇఫ్ యూ సీ ఇప్పుడు రాగిణి గారు, నిలీమా, యుక్త ఫ్యామిలీ. నేను నిలీమా అండ్ యుక్తని, నిలీమా కాలేజ్ షీస్ ఫినిషింగ్ హర్ కాలేజ్ ఆల్మోస్ట్, అండ్ యుక్త ఇస్ చిన్న అమ్మాయి అప్పుడు చూసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు షీ బికమ్ టాల్ నౌ. బట్ మీరు లేకుండా కూడా నేను రాగిణి గారితో, నిలీమాతో, యుక్తతో మాట్లాడితే the amount you are inspired, మీ ఇన్స్పిరేషన్, మీ కాన్ఫిడెన్స్, ఉన్న కాన్ఫిడెన్స్, దే ఆర్ డబుల్ దట్, దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ హ్యావ్ దట్ ఇన్స్పిరేషన్. నా మిసెస్ రాగిణికి నాకు ట్యూన్ అయిందంటేనే నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ను దేన్నో లైక్ చేసే కదా, తను నన్ను ఇష్టపడడం కానీ, నేను తనని ఇష్టపడడం కానీ, అది ఇంకా ఎక్కువైందనమాట. అంటే ఈ దీంతో యాక్చువల్ చెప్పాలంటే రుద్రమదేవితో ఆ బాండేజ్ ఇంకా ఎక్కువ పెరిగింది. నేను రాగిణి గారికి ఒకటి చెప్పాను, మీరు ఒక రుద్రమదేవి క్యారెక్టర్ చూస్తే దట్ సర్టన్ క్వాలిటీస్ అండి ఆ క్యారెక్టర్లో, ఆ క్వాలిటీస్ రాగిణి గారిలో ఉన్నాయి. మీన్స్ ఒకసారి ఫిలిం చూసిన తర్వాత అందరికి తెలిసిపోతుంది. అండ్ ఐ ఫీల్ ఓన్లీ రాగిణి గారు కాదు, చాలామంది విమెన్ అవుట్ దేర్ హ్యావ్ జెన్యున్లీ ఆ స్ట్రెంగ్త్ ఉండడం ఈజీ అండి, కానీ ఆ స్ట్రెంగ్త్తో పాటు అంత కంపాషన్, అంత లవ్, అంత పాజిటివిటీ ఉండడం చాలా కష్టం. అంటే రుద్రమదేవి ఒక పాత్రకి నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానో, ఒక హిస్టారికల్ పాత్రకి, ఆ పాత్రని మీరు పోషించిన విధానాన్ని కూడా అంతే ఇన్స్పైర్ అయ్యానండి. మీ కాన్ఫిడెన్స్ని కానీ, మీ ఇది కానీ, అంటే ఆల్మోస్ట్ 3 years 3.5 years అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ అండి. అలాంటిది ఎప్పుడు కూడా మీకు నేను 1% కూడా ఏ రోజు, అంటే మనం ఎన్ని రోజులు షూటింగ్ చేసాం, ఫస్ట్ డే మీలో ఉన్న ఇంట్రెస్ట్, అరే ఒక కొత్త క్యారెక్టర్ని ప్లే చేయబోతున్నాను అని ఒక జీల్తోటి మీరు ఎంటర్ అయిన విధానం, లాస్ట్ ప్యాచ్ వర్క్ కూడా అనుష్క గారు నాకు ఇక్కడ ఏదో క్లోజ్ అవసరం అనిపిస్తుంది, అయ్యో రండి చేసేద్దాం అని చెప్పి మీరు అదే దీంతో ఒక్క చిన్న క్లోజులు కూడా మనం చాలా తీసాం మళ్ళీ. అంటే మీకు ఫస్ట్లో చూసిన అదే ఇంట్రెస్ట్ని నేను లాస్ట్ వరకు కూడా చూశాను. అంటే ఇది మామూలు విషయం కాదండి. అంటే మీరు ఆ ఇది మెయింటైన్ చేయటం అనేది, అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. విసుగు అనేది రాలేదు, ఇంకా అవ్వట్లేదు ఏంటి ఈ సినిమా, నేను లేదు అనుష్క గారు ఈరోజుతో అయిపోయింది అని అంటే నేను అలా అనుకోవట్లేదు. మళ్ళీ మీరు ఎప్పుడు పిలుస్తారు నేను రెడీ, మీకు ఇంకా ఏదైనా క్లోజ్ కాదు, ఏమి కావాలన్నా సరే నేను రెడీ అన్నారు. ఇది హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. కాదు గుణశేఖర్ గారు, ఇప్పుడు యూజువల్గా మేజర్ అటాచ్మెంట్ పేరెంట్స్కి ఉంటుంది పిల్లల మీద, బికాస్ మదర్ క్యారీడ్ దెమ్ ఫర్ 9 months అని. ఈ రుద్రమదేవి గురించి చూసుకుంటే యాక్చువల్లీ యు ఆర్ లైక్ క్యారింగ్ దిస్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ యువర్ 8th standard. 8th standardలో మీరు చదివి ఇన్స్పైర్ అప్పుడు కన్సీవ్ అయినట్టు. సో దాని ప్రెగ్నెన్సీని క్యారీ చేసుకొని గోయింగ్ త్రూ ఆల్ దట్, దెన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్, సో మచ్ ఆఫ్ ఏంటి మెడికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయి గోయింగ్ టు డెలివర్ నౌ. సో అది అయిన తర్వాత వాట్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ దట్? బికాస్ మేబీ డెలివరీ అవ్వలేదండి, అవుతుందండి ఫాస్ట్ డెలివరీ. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి బ్యూటిఫుల్. అంటే మీరు అన్న దానికే నేను చాలా న్యాచురల్ డెలివరీ కోసం ఎన్నాళ్ళు చూశాను, నార్మల్ డెలివరీ మీరు మీ టర్మ్స్లో చెప్పాలంటే. నన్ను చాలామంది సిజేరియన్ పెట్టి తీసేద్దాం అనుకున్నారు, నేను అస్సలు ప్రిఫర్ చేయలేదు. అది దయచేసి అది న్యాచురల్గానే నార్మల్ డెలివరీ అవను అన్నని. ఇప్పుడు నిజంగా ఈ October 9th నార్మల్ డెలివరీ అవుతుంది.
సాటిస్ఫైడ్గా ఓకే నా బేబీ ఇప్పుడు ఐఎమ్ రెడీ టు డెలివర్. రెడీ టు డెలివర్ అని చెప్పి అది చేస్తున్నాను. ఇంకా తెలుగులో చాలా లిమిటెడ్ జోనర్స్ అయిపోతున్నాయండి ఫిలిమ్స్. ఎంతసేపు సోషలే, ఆ సోషల్లోనే రొమాంటిక్ కామెడీ ఇవి అవి నేనే తీసాను, నేను అలాంటివి తీస్తున్నాను. బట్ ఎప్పుడు మనకి జోనర్స్ మారే కొద్దీ డిఫరెంట్ కథలు వస్తుంటాయి. సో అలాగే ఒక హిస్టారికల్ జోనర్ అనేది చాలా, అంటే ఇప్పుడు మొన్నే బాహుబలి వచ్చింది, ఒక ఫోక్లోర్. అది నిజంగా ముందు జనం వండర్ కింద ఫీల్ అయ్యారు. అలాగా ఇప్పుడు రుద్రమదేవి అనేది హిస్టారికల్ జోనర్. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికే ఈ డిఫరెంట్ జోనర్స్, అల్లూరి సీతారామరాజు అయినా, అప్పట్లో తాండ్రపాపారాయుడు, మొన్న అరుంధతి అయినా, నిన్న బాహుబలి అయినా, ఇవన్నీ కూడా ప్రూవ్ చేసాయంటే మనం జోనర్స్ టచ్ చేయట్లేదు. టచ్ చేస్తే చూడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అందుకని హిస్టారికల్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ 25 years అయిపోయిందండి వచ్చి తెలుగులో. ఇప్పటి యూత్ కూడా జనరల్గా మీరు అన్నట్టే వాళ్ళలో మార్పు కూడా ఎలా వచ్చిందంటే హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు కేవలం వీటితో ఇప్పుడు ఫ్యూచరిస్టిక్గా మీరు అన్నట్టు గూగుల్ చేసి విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడు అసలు పాత అప్పట్లో ఏంటి అనేది దాని మీద ఎక్కువ ఉన్నారు. పెద్ద ఎగ్జాంపులే మన రుద్రమదేవి గురించి వాళ్ళు ఎంక్వైరీస్ కానీ వాళ్ళు సెర్చ్ చేయడం కానీ గూగుల్లో అదే ప్రూవ్ చేస్తుంది. సో అందుకని ఇలాంటి సినిమాలు రావాలండి. ఇప్పుడు మీరు అది రుద్రమదేవి పోస్ట్ ఒకటి చేశారు, దాంట్లో ఆ మ్యాప్ పెట్టారు, దాన్ని చూస్తున్నప్పుడు ఇట్స్ సో ఫ్యాసినేటింగ్. ఇప్పుడు కాకతీయ మహాసామ్రాజ్యం అనేది అంటే కేవలం ఓరుగల్లు ప్రాంతానికి చెందింది కాదండి. మహారాష్ట్ర బోర్డర్ నుంచి ఇటు కర్ణాటక, ఇటు ఒరిస్సా బోర్డర్, ఆల్మోస్ట్ సౌత్ రీజన్ అంతా కూడా కలిసి ఉండేదండి. సో చాలా పెద్ద కింగ్డమ్ వాళ్ళది. ముందు ఒక లెవెల్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే అదర్ లాంగ్వేజెస్, హిందీ, తమిళ్, మలయాళం, వీళ్ళు కూడా మన ఈ రుద్రమదేవి కథ మీద, చరిత్ర మీద ఆసక్తి చూపించి బిఫోర్ రిలీజే వాళ్ళ భాషల్లోకి వాళ్ళు ఈ సినిమాని తీసుకురావాలనుకోవడం నిజంగా చాలా. ఇప్పుడు ప్రస్తుతానికి బిఫోర్ రిలీజే ఇది ఒక లెవెల్ అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చండి. కథ మీద ఇంట్రెస్ట్, అరే ఇది భలే ఉంది, దీన్ని మనం చెప్దాం అని వాళ్ళ ప్రాంతాలు అవన్నీ పక్కన పెట్టి ఇది అసలు మన ఇండియన్ కథ. అంటే ఇంటర్నేషనల్ లీడర్ తను. యాక్చువల్గా సౌత్లో లీడర్స్ బాగా నెగ్లెక్ట్ చేయబడ్డారు. మనకి ఝాన్సీ రాణి గురించి తెలిసి తప్పితే రుద్రమదేవి గురించి అసలు చాలామంది తెలియదు. ఇప్పటికీ కొంతమందికి మన తెలుగు వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉందంటే, రుద్రమదేవి అంటే గుర్రం మీద వెనకాతల బిడ్డను కట్టుకొని గుర్రం మీద ఉంటుంది కదా అని అడిగారు. అది ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వేరు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటే. సో ఇప్పుడు అది మనం ఈ 4 భాషల్లో ఇది విడుదల అవ్వటం అనేది ముందు మనం గర్వంగా చెప్పుకునే ఒక భారతీయుల కథ ఇది. మన ఒక సీన్ చేస్తున్నప్పుడు మన ఒక జ్యువెలరీ చేపించాం. సో మీరు చెప్పారు అది మ్యూజియంలో ఒక స్టోన్ స్కల్ప్చర్ మీద రెఫరెన్స్ చూసి అలాగే జ్యువెలరీ చేపించారు. ఎగ్జాక్ట్గా మనం ఆ స్టాట్యూ ఇక్కడ వరంగల్లో కూడా ఉందండి.
సో దాన్ని తీసుకొని దాని మీద ఉన్న జ్యువెలరీ ఎగ్జాక్ట్గా మళ్ళీ తరణి గారి చేత రీక్రియేట్ చేయించారు. వెరీ ఫెయింట్గా ఉంటుంది కదా స్టోన్. సినిమాకి నిజమైన బంగారంతో నగల్ని తయారు చేయటం అనేది అందరూ చాలామంది ఏంటి అనుష్కకి నగలు భలే అదృష్టవంతురాలే నా దగ్గర చాలామంది చెప్పారు. మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలామంది చెప్పాను ఏంటి అది ఆల్ ఆఫ్ అస్ కొంచెం వేసుకోవాలంటే కూడా అంత కుదరదు, నువ్వు అంత కిలో గోల్డ్ వేసుకుంటావు అని. నో బట్ ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. I remember the person who was most happiest was my mother. రుద్రమదేవి లాంటి క్యారెక్టర్ని ఆల్మోస్ట్ మీరు ఇంత ఎఫర్ట్ నా కళ పక్కన పెట్టండి, నా కళ కంటే కూడా దాన్ని నిజం చేయడానికి మీ బోటి వాళ్ళు పడ్డ శ్రమ చాలా ఎక్కువ. కళ కనేయడం ఈజీ. ఫ్యూచర్ హీరోయిన్స్కి, రాబోయే హీరోయిన్స్కి, ఈ బడ్డింగ్ ఆర్టిస్టులకి మీరిచ్చే సలహా ఏంటి? నేను స్టోరీస్లో నమ్ముతానండి. ఐ బిలీవ్ నాకు ఈవెన్ ఫిల్మ్స్ వచ్చే ముందు కూడా నాకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం. And I believe that only stories are things which doesn't have limit. Only stories have the thing that can touch anybody's soul. Only stories have the thing that can bring emotions in people. Naturally. So I feel Karthi అనుకుంటాను చెప్పారు, మన ఇండస్ట్రీ ఇస్ లైక్ అన్ ఓషన్. ఏదైనా పాడేస్తే ఓన్లీ అది దానికి ఏం కావాలి ఉంచుకుంటుంది, వేరే అన్నీ పాడేస్తుందని. సో ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ హియర్ వెదర్ 1 day 2 day ఆల్సో ఇస్ అ బ్లెస్సింగ్. So I feel everyone should work. First thing, work very hard, and second thing, take risks in life. ఇప్పుడు నాకు ఇలాంటి డ్రీమ్ రోల్స్ ఉన్నాయి కానీ ఇంత సేఫ్గా చేస్తానంటే మనకు కూడా మంచిది కాదు, ఒక ఇండస్ట్రీ కూడా మంచిది కాదు. అండ్ 100% పెద్ద హిట్స్ ఉంటాయి, 100% పెద్ద ఫ్లాప్స్ కూడా ఉంటాయి. బట్ దట్ షుడెంట్ ఎఫెక్ట్ ద పర్సన్ దట్ యు ఆర్. హార్డ్ వర్క్ చేసి అన్నీ వదిలేయాలి. ఐ ఫీల్ దట్. సో హీరోలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు మీరు. నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను, మరి వాళ్ళు ప్రతి సినిమాకి ఎంత ఎఫర్ట్ పడుతున్నారు, వాళ్ళకి ఆ మార్కెట్ కానీ వాళ్ళకి ఆ ఇది కానీ డిజర్వ్స్ అని మీరు చెప్పడం ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఈ రోజున. అంటే ఎనీ ఇండియాలో ఒక టాప్ మోస్ట్ హీరోకు ఉన్న ఇమేజ్ కానీ బిజినెస్ కానీ మీ మీద ఉంది ఈరోజు. రుద్రమదేవి ప్రూవ్ చేసింది. అలాంటి మీరు మిగతా హీరోస్ ఎఫర్ట్ని పొగడడం కానీ చాలా గొప్ప విషయం అండి. హీరో డామినేటెడ్ అలా డామినేట్ చెప్పడం ఈజీ, కానీ ఎంత డామినేషన్ ఉంటే కూడా వాళ్ళంతా ఎఫర్ట్ పెడతారు. వాళ్ళు యాక్షన్ చేయాలి, వాళ్ళు డాన్స్ చేయాలి, వాళ్ళు అదే డైలాగ్ డెలివరీ చేయాలి, లుక్స్ ఉండాలి, డిసిషన్స్ కొన్ని తీసుకోవాలి. దే బికాజ్ లాట్ ఆఫ్ ఐస్ వాళ్ళ మీద ఉంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చాలా స్ట్రెస్ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ ఎనీ వన్, నాట్ అబౌట్ హీరో ఆర్ హీరోయిన్, ఎవరైనా ఇఫ్ యూ రెడీ టు డూ సో మచ్ అండ్ డూ సో మచ్ ఇన్ లైఫ్, దెన్ దానికి ఇఫ్ యూ గెట్ అన్ అప్లాడ్ ఇట్ ఈస్ వెల్ డిజర్వ్డ్. ఇంకా అల్లు అర్జున్ విషయానికి వస్తే తను కూడా అంటే ఎంత ఎంకరేజింగ్గా ముందుకు వచ్చాడంటే, అంటే ఇది రుద్రమదేవి ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్ము, నేనెందుకు ఉండాలి, నా మార్కెట్ ఎందుకు దాంట్లో యాడ్ అవ్వాలి, నాకేంటి ఉపయోగం, ఏదో గోనగన్నారెడ్డిగా తీస్తే ఓకే కానీ రుద్రమదేవిగా తీసినప్పుడు నేనెందుకు ఉండాలి అని అనుకోకుండా తనంతట అరే ఒక మంచి మూవీ గుణ తీస్తున్నాడు, దీనికి మనవంతు సపోర్ట్ ఏమివ్వచ్చు, మంచి క్యారెక్టర్ నేను విన్నానే, అలాంటి క్యారెక్టర్ వేస్తే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తనకి కూడా బాగుంటుంది అని చెప్పి తను ముందుకు రావటం మీద మీ ఫీలింగ్ ఏంటి? అల్లు అర్జున్ గురించి నాకు ముందు కూడా తెలుసు అండి, బికాజ్ నేను ఆల్రెడీ వేదంలో వర్క్ చేశాను. సో వేదం వర్క్ చేస్తున్నప్పుడే నాకు ఐ సా దట్ హీల్ ఆల్సో పుట్ ఎఫర్ట్, హీల్ ఆల్సో మేక్ షూర్ దట్ చాలా బాగా చేయాలని. బట్ అట్ నో పాయింట్ ఇప్పుడు నేను బన్నీ వర్క్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీ, ఆయన బాగా పర్ఫామ్ చేసి హిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ మచ్ మోర్ దెన్ మీ. సో నేను ఎక్కడైనా మిస్టేక్ చేస్తే హీ కెన్ కీప్ క్వైట్. స్క్రీన్స్ చూస్తున్నప్పుడు హీల్ గెట్ బెటర్ లీవేజ్, బాగా చేశాను. బట్ హీల్ సే కట్ నో, 1 more నా కోసం కట్ అని చెప్పి, ఈవెన్ క్రిష్ గారు ఓకే అని చెప్తే కూడా హీల్ సే నో షీ కెన్ డూ బెటర్ అని చేసి మన పోటీగా పర్ఫామ్ చేద్దాం, యూనో అది ఈస్ బెటర్ ఫర్ ద ఫిల్మ్ అని. సో దట్ ఈస్ అ క్వాలిటీ విచ్ ఇస్ రేర్ అండి. అలాగే రాణా కూడా బ్రదర్ అసలు కాదు, హీరో అనుష్క కదా ఇందులో, మనందరం సపోర్ట్ చేయాల్సిందే, మనందరం సపోర్ట్ చేద్దాం, అనుష్క హీరో అని తను మెంటల్గా కథ విన్నప్పటి నుంచే. రాణా ఎంత మోడర్నో, రాణాకి హిస్టరీ గురించి లిటరేచర్ గురించి మంచి అవగాహన, అదే చెప్దాం అనుకున్నా, చాలా మంచి అవగాహన. అబ్బో మామూలు సినిమా తీయట్లేదు సార్ మీరు, గో హెడ్, నా సపోర్ట్ ఫుల్గా మీకు ఉంటుంది.
ఈ కోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. మీరు నెరేట్ చేసిన తర్వాత అండి దేవర్ ఫ్యూ పీపుల్ నాకు చెప్పిన వాళ్ళు. ఒకటి రానా నాకు ఫోన్ చేసి వాజ్ లైక్ వాట్ అ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని, యూనో వీ షుడ్ డూ ఇట్ ద బెస్ట్, వీ షుడ్ ఆల్ సపోర్ట్ గురుశేఖర్, వాట్ అ డ్రీమ్ అని అనుకొని. అండ్ మీరు చెప్పినట్టు అందరూ చూస్తే సరదాగా ఉంటాడు ఎప్పుడు. వన్ మోర్ పర్సన్ ఐ రిమెంబర్ హూ కాల్డ్, హూస్ నాట్ ఇన్ దిస్ మూవీ బట్ అగైన్ ఆర్య గారు. ఆర్య ఆల్సో కాల్డ్ అండ్ ఐ రిమెంబర్ ఫస్ట్ టైం ఈ సెడ్ వరుడులో వర్క్ చేస్తారు. ఐ రిమెంబర్ హిమ్ ఆల్సో టెలింగ్ దట్ యునో యూ షుడ్ వర్క్ విత్ దిస్ టెక్నీషియన్స్. యూనో ఐ నెవర్ ఇది రుద్రమ్మదేవి అని కాదు, నేను వరుడు చేసినప్పుడు కూడా చూసాను, someone who has passion for work. So everyone had that thing, you know, like 2-3 people. But how can you be so passionate అండి? అంటే మనకి మీకు బోర్ అవుదా? లేదు లేదు, లాట్ ఆఫ్ టైం నేను కూడా రుద్రమదేవి మధ్యలో బాహుబలి చేశాను, వేరే ఫిలిం చేశాను, లింగా చేశాను, చేసి వచ్చాను. బట్ మీరు 2 years ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, దాని తర్వాత షూటింగ్, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఎగ్జాక్ట్ సేమ్ ప్యాషన్. బేసిక్గా సినిమా పిచ్చోడిని అంతే. సినిమా కోసం నాకు నచ్చిన సినిమా చూసేటప్పుడైనా అంతే, నేను తీయడానికే కాదు చూడటానికి కూడా అంతే ఇష్టపడతాను. మంచి సినిమాలు చూసి కూడా చాలా ఇన్స్పైర్ అయిపోతుంటాను. మై బెటర్మెంట్కి వాట్ ఈస్ ద అడ్వైస్ యూ విల్ గివ్? అంటే డెఫినెట్గా మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి రుద్రమదేవి లాంటి సినిమా అయినా, బాహుబలి అయినా, అరుంధతి లాంటివి అయినా సరే, మీరు చాలా ఎకనామికల్గా ఇంకా మీరు ఎక్కడికో ఉండాల్సిన ఇది కూడా మీరు సాక్రిఫైస్ చేసి మీరు ఇలాంటి సినిమాలు చేయడానికి సపోర్టింగ్గా ఉన్నారు. ఇది దయచేసి కంటిన్యూ చేయండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వస్తుంది. డబ్బుని మించి కీర్తి అనేది చాలా చాలా రేపొద్దున్న ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అమ్మాయిల విషయాలు వచ్చేసరికి సావిత్రి గారికి ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి, సౌందర్య గారికి ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో అసలు నేను ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ జోనర్ ఫిలిమ్స్ రావడమే కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఒక అనుష్క గారికి వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంటే నేను మంచి సినిమాని కేవలం అది హిస్టారికల్ ఇదే అవటం వల్ల నేను అనట్లేదు. వేదం లాంటిది కూడా ఈవెన్ దో సోషల్ మంచి సినిమా. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మీరు ఇప్పటివరకు ఎలాగైతే మనీని సెకండరీ చేశారో అలాగే కంటిన్యూ చేసి మీరు ఇంకా ఇంకా మంచి సినిమాలు చేయాలి. డబ్బు మీ వెతుకుంటూ వస్తుంది మీ వెనకాతలో. థ్యాంక్ యూ. ఈరోజు ఆ హిస్టరీని మీరు మళ్ళీ రీరైట్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ ఇది ఆల్సో దిస్ విల్ ఆల్సో బీ అది ఎలా మన ఇండియన్ హిస్టరీలో ఒక మార్క్ ఉన్నదో ఐఎమ్ షూర్ దట్ దిస్ మూవీ ఆల్సో విల్ బీ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమాస్ హిస్టరీ. అలా అయితే చాలా ఆనందం అండి. ఎందుకంటే కష్టపడిపోయాం చూడండి అనేది కరెక్ట్ కాదు. That's our duty to work hard. ఒక సంకల్పంతో అసలు ఇంపాసిబుల్ అన్న ఒక టాస్క్ని ఆల్మోస్ట్ రీచ్ అయ్యే దశలో ఉన్నాను. ఒక రుద్రమదేవి అనే పాత్రకి ఇంత ఎఫర్ట్ నేను ఎందుకు పెట్టేవలసి వచ్చింది, దాని వెనకాతలో ఉన్న ఒక హానెస్ట్ ప్రయత్నాన్ని చూసి వాళ్ళు ఆదరిస్తే తప్పకుండా అది చరిత్ర సృష్టిస్తుందని అనుకుంటున్నానండి. సో ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క ఆడియన్స్ దేర్ ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ మనం ఎంత ఎంజాయ్ చేసాం వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. ఐఎమ్ షూర్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ ఫిలిం. బట్ రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఒక రిక్వెస్ట్, దయచేసి పైరసీ గురించి, పైరసీ ఇస్ అ బిగ్ ఇష్యూ ఫర్ అస్ ఫిలిం ఇండస్ట్రీలో. నాట్ ఓన్లీ వన్ ఫిల్మ్, ఆల్ ద ఫిల్మ్స్ ఆర్ ఫేసింగ్ పైరసీ.
అండ్ చాలా ఇండస్ట్రీస్ ఆర్ గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ పైరసీ. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు వెళ్ళి ఫిలింని థియేటర్లో చూడండి. అండ్ ఇఫ్ ఎవర్ యూ ఆల్ నో ఎనీథింగ్ అవుట్ పైరసీ, దాన్ని స్టాప్ చేసి మమ్మల్ని హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.